బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ ఆర్మూర్లో దారుణం జరిగింది. పిల్లల ముందే భార్యను గొంతు కోసి చంపేశాడొక భర్త. ఆర్మూర్ పెద్ద బజార్లో ఘటన చోటు చేసుకుంది. భర్త గంగారెడ్డితో అంజలికి గొడవలున్నాయి. ఆర్మూర్ వచ్చి అద్దింట్లో ఉంటుంది అంజలి. గంగారెడ్డికి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 వారాల క్రితమే గంగారెడ్డి దుబాయ్ నుంచి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. విడాకుల కోసం బోధన్ కోర్టుకు రావాలి అని అంజలికి గంగారెడ్డి ఫోన్ చేశాడు. కూతుళ్లను తీసుకుని బోధన్కు వెళ్ళింది అంజలి. భర్తతో గొడవ జరిగింది. తిరిగి కూతుళ్లతో కలిసి ఆర్మూర్కు తిరిగి వచ్చేసింది అంజలి. పిల్లలతో మాట్లాడుతూ ఉండగా గంగారెడ్డి ఒక కత్తి పట్టుకుని అక్కడికి వచ్చాడు. ఆ కత్తి తీసుకొని అంజలిపై దాడి చేశాడు. దీంతో అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. గంగారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కన్న కూతుళ్ళ ముందే తల్లిని నరికి చంపేశాడు. కన్న కూతుళ్ళ ముందే కట్టుకున్న భార్యను నరికి చంపేశాడు గంగారెడ్డి. ఈ ఘటనపై గంగారెడ్డి కుమార్తెలు మాట్లాడారు. ఆ ఘటన జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు ఇందు, మా అమ్మ పేరు అంజలి, మా అక్క పేరు స్పందన, మా నాన్న పేరు గంగాధర్. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మాకు 12 ఏళ్ళ నుంచి దేశం పోతుంది. మాకు ₹1 ఎక్కువ చారలే ఉన్నాయి. చేసిన పైసలన్నీ సెల్ అకౌంట్లోనే ఇస్తాడు, తల్లి అకౌంట్లో వేస్తాడు, మెనత్ అకౌంట్లో వేస్తాడు. మాకు ₹1 ఇయ్యాడు. నిన్న ఫోన్ వేసి కోర్టుకిరా అంటే విడాకులు తీసుకున్నాం, కోర్టుకి రానంటే కోర్టుకి పోయినాం. కోర్టుకు పోయిన తర్వాత కోర్టులో మాట్లాడతలే, బస్ స్టాండ్లో మాట్లాడుతుంది. బస్ స్టాండ్లో మా అమ్మ ఏమన్నా కోర్టులో మాట్లాడతాను పిలిపించి బస్ స్టాండ్లో మాట్లాడతాను. నేను ఉండ కోర్టులో మాట్లాడిపిస్తానంటే నేను ఉంటాను, లేకుంటే పోతా అంటే సరే నువ్వు పో అని అనుకుంటాను అన్నాడు. పొమ్మని అన్నాడు. నిన్న వచ్చిండు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు 2:30 ఇట్లా అయిపోతుంది. అయితే వచ్చిండు. అసలు అత్తున్నాను కూడా చెప్పలేడు. వచ్చి కోడని కోసిండు మా అమ్మని. మా బతుకులేం కావాలా, మేము ఎట్లా ఉండాలి ఇప్పుడు? నాకు తల్లిని దూరం చేసిండు అని చేసి ఉరి శిక్ష కావాలనికి ఉరి శిక్ష కావాలి. మధ్యలో ఉంది అని మేనత్త, అని చెల్లి, అని తల్లి, అని తమ్ముడు, వాళ్ళకు కూడా శిక్షలు కావాలా ఉన్నాయని వాళ్ళ పిల్లల మీద రాసుకుంటే పిల్లలు మేమే ₹1 ఇయ్యాడు. మాకు 1 పైసా కూడా ఇయ్యాడు. మాకు జ్వరం వచ్చిందంటే ఒక 500 పంపిస్తాడు. 5 సార్లు లెక్కలు అడుగుతాడు. మొన్న 30,000 ఇస్తే 30,000లో 30 సార్లు లెక్కలు అడిగిండు. అయినా మా అమ్మ 30,000 ఇచ్చేసింది. మా అమ్మ ఎంత తప్పు వేసిందని మా అమ్మని అట్లా చంపిండు. మా అమ్మ ఎంత తప్పు వేసిందని అట్లా చంపిండు. ఆయనకు కూడా అదే శిక్ష కావాలా, అదే శిక్ష కావాలా. ఫుల్ అవుతాడు. 2 years నుంచి గొడవలే. అక్కడ గొడవ అవుతున్నాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 1 year అయిగా ఉన్నాం. అయితే మొన్న వచ్చి 20 days అవుతుంది. ఆడే ఉండమన్నాడు. ఆడ పడత్తలేదు కదా, ఆడే ఉండమన్నాడు. ఆర్మూల్ అంకపూల్ అనే రూమ్ చూడంటే ఆర్మూల్లో చూసినాం. ఆర్మూల్లో చూసి కళ్ళ ముందే తల్లిని తండ్రి చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా ఉండిపోయారు ఆ కుమార్తెలు ఇద్దరు కూడా. తమ పిల్లల్ని తీసుకుని అంజలి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత మళ్ళీ కత్తి తీసుకొచ్చి గంగాధర్ నరికి చంపేశాడు. కూతుళ్ళ ముందే తల్లిని కోల్పోయిన ఆ కూతురు గుండెలు అవుచేలా రోధిస్తూ ఏడుస్తూ ఉంది. అప్పటి వరకు తమతో మాట్లాడుతున్న తల్లిని వాళ్ళందరూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చారు. అయితే కూడా కత్తి తీసుకుని వచ్చాడు. విడాకుల గురించి పిలిచి మాట్లాడాడు. పైగా అక్రమ సంబంధం కూడా ఉంది గంగాధర్కి. కన్న కూతుళ్ళ ముందే తల్లిని, కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా నరికి చంపేశాడు గంగాధర్. గంగాధర్ని కూడా అలాగే నరికి చంపాలి అని ఆ చిన్నారి ఏడుస్తూ మాట్లాడుతుంది. తల్లిని కోల్పోయిన ఆ బిడ్డ ఏడుస్తూ మాట్లాడుతుంది. రేపటి నుంచి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆవేదనగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మాట్లాడుతుంది. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఈ గంగాధర్ చేసిన ఘాతుకం గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. చిన్నత్త మొగడే, పెద్దత్త మొగడే, నా బిడ్డ ఒకటి. అందరూ 5, 6 అదే 5కి 6 ఎప్పుడు చంపాలంటే ఈయన మేనత్త కొడుకు అయ్యని నా కొడుకులు ఒత్తుకొని సారు ఇది నా బిడ్డ పనులు పెట్టారు. ఇప్పుడు నా పిల్లల్ని కూడా వాళ్ళు మీరు తల్లికి తండ్రికి పుట్టిన మాట నిన్న లంజలు నమ్ముడిల్లు అదే పసిస్తే నా దగ్గర వండు. ఇప్పుడు మాట్లాడిన పిల్లల్ని అదే పసికి ఇట్లా అంటాడు సారు. తండ్రి ఇంత ఘోరం మాటలు, ఇంత పొడు కత్తి ఘోరంగా మన మేకను కోసినట్టు కోసిండు. మేకని మాకు సారు ఏది తెలియదు. ఈ పిల్లలు ఫోన్ చేయలేదు, మాకు తల్లికి ఫోన్ చేయలేదు.
ఆడుండు మన కాడ ఉన్నాయి. ఇక పిల్లలు సార్ మీరే తల్లు శిక్ష కాదంటే మామూలు శిక్ష కాదు. చెల్లెకి మా బావకు తగాదాలు ఉంది. నిన్న పోదాం రమ్మన్నా. అక్కడ కోర్టుకు రమ్మని పిలిపించి వకీల్ సాబ్ వాళ్ళందరూ పిలిపించి ఇక్కడ బస్ స్టాండ్లో మాట్లాడితే మా చెల్లి ఒప్పుకోలేదు. లేదంటే కోర్టులో మాట్లాడరు అని చెప్పి వాపస్ వచ్చింది. వచ్చినాక ఏంటంటే వెంబడిని వచ్చేసింది. 2 పిల్లల్ని కొట్టి అమ్మాయికి గొంతు కోసం వచ్చింది. ఇద్దరికి ఏమైనా లొల్లీలు ఉన్నాయా? ఏం చేస్తాడు? ఎట్లా బాగా తాగుతాడు. ఏం పని చేస్తాడు? అదే మా చెల్లెకి జరిగింది. అతనికి కూడా శిక్ష రావాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. బాగా కఠినమైన శిక్ష కూడా. మళ్ళీ చెప్పండి. లేఖను కూర్చున్నట్టు కూర్చుంది. 2 పిల్లల ముంగట ఇద్దరు బిడ్డల కింద 2 బిడ్డల ముంగట గొంతు కూర్చుంది. మేకను కూర్చుంది. ఇంటి ఓనర్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అన్ని ఫుల్ కాదు. 2 ఆడబిడ్డలు తర్వాత మీ బావ ఏం చేస్తాడే? బయట వేస్తాడు. ఇంకా మీ బావకి ఇంకేమన్నా అలవాట్లు ఉన్నాయా? ఆయనకి లేస్తేనే తాగుతున్నాడు. చెడు అలవాటు ఉంది, అన్ని అలవాటు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటు చేసుకుంది. పిల్లల ముందే భార్య గొంతు కోసి చంపేశాడు ఈ భర్త. ఆర్మూర్ పెద్ద బజార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త గంగాధర్కి అంజలికి గొడవలున్నాయి. గంగాధర్ అంజలి ఇద్దరు భార్యాభర్తలు. ఆర్మూర్ వచ్చి అద్దింట్లో ఉంటుంది అంజలి. గంగాధర్కి వేరే మహిళతో అక్రమ సంబంధం కూడా ఉంది. 2 వారాల క్రితమే ఈ గంగాధర్ దుబాయ్ నుంచి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. విడాకులు ఇవ్వాలి అని అడుగుతున్నాడు. విడాకులు ఇవ్వడానికి బోధన కోర్టుకు రావాలి అని అంజలికి గంగాధర్ ఫోన్ చేశాడు. కూతుళ్ళని తీసుకుని బోధనకి వెళ్ళింది అంజలి. అక్కడ భర్తతో గొడవ జరిగింది. తిరిగి మళ్ళీ కూతుళ్ళని తీసుకుని ఆర్మూర్కి వచ్చింది అంజలి. ఆర్మూర్కి వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడుతూ ఉండగా గంగాధర్ కత్తి తీసుకొచ్చి భార్య గొంతుపై నరికి చంపేశాడు నిర్దాక్షిణ్యంగా. ఆ కూతుళ్ళు ఇప్పుడు గుండెలు అవిసేలా రోధిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గంగారెడ్డి, ప్రస్తుతం ఈ గంగాధర్ పోలీసుల అదుపులోనే ఉన్నాడా? బోధనకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు కత్తి తీసుకొచ్చి భార్యను అంత నిర్దాక్షిణ్యంగా నరికేశాడు? రోహిత్ అయితే కట్టకుండా భార్యను కన్న పిల్లల ముందనే కడతేర్చేయాడు ఆ దుర్మార్గుడు. ఏదైతే గంగారెడ్డి అనే వ్యక్తి గత 18 ఏళ్ల క్రితము అంజలిని మెట్పల్లి ప్రాంతానికి చెందిన అంజలిని పెళ్లి చేస్తున్నారు. వారికి 2 కుమార్తెలు. ఆ కుమార్తెల ముందే ఏదైతే హత్య చేయడం పూర్తిగా కన్నీరు మిన్నూరుగా వినిపించింది కుటుంబం. ఆ 2 కుమార్తెలు అనాథగా మారిన పరిస్థితి. అయితే వీళ్లకు గత 2 ఏళ్లుగా ఫ్యామిలీ సమస్యల విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. ఆ కోర్టు విషయం విడాకుల విషయమై గొడవ జరిగినట్టు తెలుస్తుంది. అతను గత 18 ఏళ్ల క్రితము పెళ్లి చేసుకున్న భార్యను, అయితే 2 పిల్లలు కావడం, అయితే ఇటీవల 2 ఏళ్ల క్రితము కుటుంబంలో గొడవలు రావడం, భర్త గతంలో దుబాయ్ వెళ్ళి వచ్చాడు. వెళ్ళి వచ్చిన క్రమంలో తరచూ గొడవలు జరగడం, దానికి అంతకు సంబంధించి భర్త పైన అనుమానం పెంచుతుంది భార్య అంజలి. అదే కోణంలో కూడా భర్త ఇతరులతో సహజీవనం చేస్తున్నాడనే కోణంలో గత వారం రోజుల క్రితము ఆర్మూర్కు వారి బంధువుల దగ్గరికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆ ఆర్మూర్కు వచ్చి అక్కడే నివాసం ఉంటుంది. అక్కడ నివాసం ఉంటున్న క్రమంలో ఆమెను అతి దారుణంగా కొట్టి కత్తితో కోసిన వైనం మనం చూస్తున్నాం. ఏదైతే ముఖ్యంగా గత బోధన్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల విషయం మాట్లాడదాం రండి అని చెప్పి బోధన్ వరకు పిలిపించుకున్నాడు గంగారెడ్డి పిలిపించుకున్న నేపథ్యంలో అక్కడ అంజలి కోర్టులో మాట్లాడదామన్నో బస్ స్టాండ్లో ఎందుకు మాట్లాడాలని చెప్పి అన్న నేపథ్యంలో నేను వెళ్తాను అని చెప్పడంతో అతను వెళ్ళిపో అన్నాడు. వారు వెంటనే వెంబడించి ఆర్మూర్కు రాగానే ఆర్మూర్లో పెద్ద బజార్లో నివాసం ఉంటున్న అంజలిని ఏదైతే మేకతో వచ్చినట్లు కత్తితో కోయడం, ఆ కళ్ళ ముందే ఆ పిల్లలు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి. అతను పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. గంగారెడ్డిని ఆర్మూర్ పోలీసులు అదుపులో తీసుకున్నారు, పూర్తిగా విచారిస్తున్నారు. ఆ ఘటన స్థలానికి కూడా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా పరిశీలించారు. అసలు ఇంత కక్ష పెంచుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందనే కోణం కూడా విచారిస్తున్నారు. భర్త అనుమానంతో కత్తితో గొంతు కోస్తుండగా కూతుర్లు వద్దు అని వారించంగా కూడా ఆ కూతుర్ల మాట వినకుండా గొంతు కోసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు భార్య ఇంకెవరూ లేరా ఆ సమయంలో? భర్త దాడి చేస్తున్న సమయంలో ఇంకెవరూ లేరా? ఆ కూతుర్లు ఏమైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారా? అసలు ఆ సమయంలో ఏం జరిగింది? గంగాధర్ ఆలియస్ గంగారెడ్డి అతని పేరు. అయితే ముఖ్యంగా గంగారెడ్డి అని ముద్దుగా పిలుచుకుంటారు. గంగాధర్ ను
దానికి అదే క్రమంలో గంగాధర్ ఆ ప్రాంతానికి ఒక్కడే రావడం ఇంట్లో ఎవరు లేని సమయంలో, ఎందుకంటే అంజలి ఆ గంగాధర్ తో ఆ బోధన్ వెళ్ళిన క్రమంలో కుటుంబ సభ్యులు ఎవరు లేరు. వారి వెంట కూడా అంజలి కూతుర్లు ఇద్దరు కూడా వెళ్ళడం, దానికి అంతటికి కూడా ఆ గంగాధర్ వారిని వెంబడించి ఆర్మూర్ లో పెద్ద బజార్లో నివాసం ఉన్న వారిపైన ఒక్కసారిగా దాడి చేశారు. అయితే గత కొన్ని రోజులుగా వీళ్ళ గొడవ జరుగుతున్న విషయం ఏంటంటే భార్య పిల్లల చదువుల కోసం ఆర్మూర్ లో వచ్చి ఉండేందుకు ప్రయత్నించింది. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త గంగాధర్ ఎలాగైనా కళ తీర్చాలనే కోణంలో కూడా అనుమానం పెంచుకున్నారు. కానీ అతను చేసే పనులు నచ్చక భార్య ఇంటి నుండి వెళ్ళొచ్చింది. గంగాధర్ అతనిపై ఏదైతే గత కొన్ని రోజులుగా వేరే అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్టు తెలియడంతో ఆమె భరించలేక వద్దు అని చెప్పి అతన్ని వదిలేసి రావడం పూర్తిగా సంచలనంగా మారింది. ఏదేమైనప్పటికీ గంగాధర్ అలియాస్ గంగారెడ్డి అతను గత కొన్ని రోజులుగా ఏదైతే విడాకుల కోర్టులో కేసు అప్లై చేశారో విడాకుల కోసం రావాలని చెప్పి పిలవడంతో ఆమె అక్కడికి వెళ్ళడం పూర్తిగా ఎందుకంటే అక్కడికి వెళ్ళడం నేపథ్యంలో అతనికి పూర్తిగా తెలిసి వచ్చింది ఈమెను ఏం చేసినా ఏమన్నది అనే ఉద్దేశం మీద అతను ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆర్మూర్ వరకు వెంబడించి ఆర్మూర్ లో పెద్ద బజార్లో నివాసం ఉన్న ఆమెపై ఒక్కసారిగా దాడి చేసి హతమార్చిన వైనం పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేందుకు సిద్ధమయ్యారు. అతన్ని ఇలాగే మా అమ్మనైతే ఎలాగ చంపాడో అతన్ని కూడా ఉరి తీయాలని చెప్పి కుటుంబ సభ్యులు కూతుర్లు కూడా వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. రోహిత్ రెడీ గంగారెడ్డి, నిజామాబాద్ ఆర్మూర్లో దారుణం జరిగింది. పిల్లల ముందే భార్య గొంతు కోసి చంపేశాడు భర్త. ఆర్మూర్ పెద్ద బజార్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త గంగాధర్ అలియాస్ గంగారెడ్డితో భార్య అంజలికి గొడవలున్నాయి. ఆర్మూర్ వచ్చి అద్దింట్లో ఉంటుంది అంజలి. గంగారెడ్డికి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉంది. 2 వారాల క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు గంగాధర్. వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. విడాకులు కావాలని అడుగుతున్నాడు. బోధన్ కోర్టుకు రావాలి అని అంజలికి గంగాధర్ ఫోన్ కూడా చేశాడు. దీంతో తన కూతుళ్ళిద్దరిని కూడా తీసుకుని అంజలి బోధన్ కోర్టు దగ్గరికి వెళ్ళింది, బోధన్కి వెళ్ళింది. మళ్ళీ ఆ కూతుళ్ళని తీసుకుని తిరిగి తన ఇంటికి వచ్చేసింది, ఆర్మూర్కి వచ్చింది. ఆర్మూర్కి వచ్చిన తర్వాత కూతుళ్ళతో మాట్లాడుతూ ఉండగా కత్తి తీసుకొచ్చి గంగాధర్ భార్య అంజలి మెడపై నరికి చంపేశాడు. కన్న కూతుళ్ళ కళ్ళ ముందే తల్లిని నరికి చంపేశాడు. కన్న తల్లి రక్తపు మడుగులో ఉంటే ఆ పిల్లలు తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా మాట్లాడారు. పోలీసులు ఏం మాట్లాడారు చూద్దాం. సుమారు 3 గంటల ప్రాంతంలో ముద్దంగుల అంజలి అని మృతురాలను తన భర్త గంగాధర్ చంపాలనే ఉద్దేశంతో నిన్న తన సొంత గ్రామం సాటాపూర్ నుంచి వచ్చి తన వెంట కత్తి తీసుకొని వచ్చి గొంతు కోసి చంపి పారిపోయినాడు. ఈ విషయంపై మృతురాలి అన్న నాగరాజు ఫిర్యాదు మేరకు దర్యాప్తు సక్సెస్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. నా పేరు ఇందు, మా అమ్మ పేరు అంజలి, మా అక్క పేరు స్పందన, మా నాన్న పేరు గంగాధర్. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మాకు 12 ఏళ్ళ నుంచి దేశం పోతుంది. మాకు ₹1 ఎక్కువ చారంలే ఉన్నాయి. చేసిన పైసలన్నీ సెల్ అకౌంట్లోనే ఇస్తాడు, తల్లి అకౌంట్లో వేస్తాడు, మెన్నెత్ అకౌంట్లో వేస్తాడు. మాకు ₹1 ఇయ్యాడు. నిన్న ఫోన్ వేసి కోర్టుకిరా అంటే విడాకులు తీసుకుందాం, కోర్టుకి రానంటే కోర్టుకి పోయినాం. కోర్టుకి పోయిన తర్వాత కోర్టులో మాట్లాడతలే, బస్ స్టాండ్లో మాట్లాడుతుంది. బస్ స్టాండ్లో మా అమ్మ ఏమన్నా కోర్టులో మాట్లాడతాను పిలిపించి బస్ స్టాండ్లో మాట్లాడతాను. నేను ఉండ కోర్టులో మాట్లాడిపిస్తానంటే నేను ఉంటాను, లేకుంటే పోతా అంటే సరే నువ్వు పో అని అనుకుంటాను అన్నాడు. పొమ్మని అన్నాడు. నిన్న వచ్చిండు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు 2:30 ఇట్లా అయిపోతుంది. అయితే వచ్చిండు, అసలు అత్తున్నాను కూడా చెప్పలేడు. వచ్చి కోడని కోసిండు మా అమ్మని. మా బతుకులేం కావాలా, మేము ఎట్లా ఉండాలి ఇప్పుడు? నాకు తల్లిని దూరం చేసిండు అని చేసి ఉరి శిక్ష కావాలనికి ఉరి శిక్ష కావాలి. మధ్యలో ఉంది అని మేనత్త, అని చెల్లి, అని తల్లి, అని తమ్ముడు, వాళ్ళకు కూడా శిక్షలు కావాలా ఉన్నాయని వాళ్ళ పిల్లల మీద రాసుకుంటే పిల్లలు మేమే ₹1 ఇయ్యాడు. మాకు ₹1 కూడా ఇయ్యాడు. మాకు జ్వరం వచ్చిందంటే ఒక 500 పంపిస్తాడు. 5 సార్లు లెక్కలు అడుగుతాడు. మొన్న 30,000 ఇస్తే 30,000లో 30 సార్లు లెక్కలు అడిగిండు. అయినా మా అమ్మ 30,000 ఇచ్చేసింది. మా అమ్మ ఎంత పేసిందని మా అమ్మని అట్లా చంపిండు. మా అమ్మ ఎంత పేసిందని అట్లా చంపిండు. ఆయనకు కూడా అదే శిక్ష కావాలా, అదే శిక్ష కావాలా. ఫుల్ తాగుతాడు. 2 years నుంచి గొడవలే. అక్కడ గొడవ అవుతుందని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 1 year అయిగా ఉన్నాం. అయితే మొన్న వచ్చి 20 days అవుతుంది. ఆడే ఉండమన్నాడు. ఆడ పడత్తలేదు కదా, ఆడే ఉండమన్నాడు. ఆర్మూల్ అన్న అంకపూల్ అనే రూమ్ చూడంటే ఆర్మూల్లో చూసినాం. ఆర్మూల్లో చూసి
ఆడపిల్లనే కావాలా, కుక్క చావు కావాలా. ఇల్లు ఉన్నాళ్ళు అని మేనత్త, అని తల్లి, అని తెల్ల, అని తమ్ముడు. అమ్మ కొద్దిగా నా పేరు ఇందు. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.